హలో ఎవరివన్ కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్ మీకు కొత్తగా ఉంటాయి. మన ఇంట్లో పనులు చాలా సులువుగా చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మనలో చాలామందికి రెగ్యులర్‌గా పీరియడ్స్ అనేవి రావు. సో, దీనికి రీజన్ అనేది వచ్చేసి ఓవర్‌గా వెయిట్ ఉండడం, లేదంటే పీసీఓడీ, పీసీఓసీ, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్‌డ్ మనం తీసుకునే ఫుడ్ గానీ, ఇలా మనకి చాలా రకాల ఆరోగ్య ప్రాబ్లమ్స్ వల్ల కూడాను మనకి ఏంటంటే పీరియడ్స్ అనేవి రావండి. పీరియడ్ అనేది మనకి గంట నుంచి ఒక రోజులో రావాలంటే సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. చాలా న్యాచురల్ టిప్ కూడాను. సో, ఇది నేను వీడియోలో చూపిస్తున్నది సొంఠి అండి ఇది. సొంఠి అంటే మనకి అల్లంనే డ్రై జింజర్ అంటారు కదా! సో, అదే అనమాట సొంఠి. నేను జస్ట్ చిన్నదంటే చిన్న ముక్క తీసేసుకొని, ఇలా ఒక చిన్న రుబ్బు రోల్లో వేసుకొని ఇలా పొడిలాగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. మనకు మార్కెట్‌లో సొంఠి పొడి కూడా దొరుకుతుంది. మీరు కావాలంటే దాన్ని కూడా తీసుకోవచ్చండి. సో, నా దగ్గర ఎప్పుడు కూడా సొంఠి అనేది ఉంటుందండి. దీన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెం ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లాన్ని తీసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. చాలామంది ఈ రోజుల్లోనైతే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. చాలామంది ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మనకు ఫ్యూచర్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా చిన్న హోమ్ రెమెడీస్‌తోని మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడాను ఒక ఉండలా తయారు చేసేసుకోండి. దీన్ని మనము ప్రతి పరగడుపున కూడాను అంటే ఎంప్టీ స్టమక్‌నైతే దీన్ని తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మీరు 1, 2 రోజులు తీసుకొని చూడండి. మీకేంటంటే పీరియడ్ అనేది వెంటనే వచ్చేస్తుందండి. దీనికోసం మనము మెడిసిన్స్ అనేవి యూజ్ చేయవలసిన అవసరం లేదండి. చాలామంది కూడాను ఫుడ్ వల్ల ఈ పీరియడ్స్ అనేవి రావు కాబట్టి ఇలా మీరు ట్రై చేస్తూ కూడాను రెగ్యులర్‌గా వాకింగ్ అని, ఎక్సర్‌సైజ్ లాంటివి గట్రాను చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకొని మెడిటేషన్ లాంటివి గట్టా చేశారనుకోండి హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్‌డ్ గాని, పీసీఓడీ, పీసీఓసీ సమస్యలన్నీ తగ్గి మనకి రెగ్యులర్‌గా మనకి పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయండి. ఇది కేవలం మనకి ఇలా పీరియడ్స్ అనేవి త్వరగా రావడానికే కాకుండా దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, అలాగే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేయడానికి కూడాను ఈ మిశ్రమం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైతే పీరియడ్స్ అనేవి రావటం లేదనుకుంటారో పరగడుపున మీరు దీన్ని ఒకసారి తీసుకొని చూడండి. చక్కగా ఎటువంటి మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోకుండా పీరియడ్స్ అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది చాలా న్యాచురల్ హోమ్ రెమెడీ. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు మనతో పాటు క్యారీ బ్యాగ్ అండ్ అలాగే ఒక పర్స్ అనేది అందులో మనం ఏటీఎమ్స్ కానీ, లేదంటే డబ్బులు గానీ ఇలా ప్రతీది కూడా పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాం కదండీ! జనరల్‌గా మనం ఏంటంటే డబ్బులనేవి తీసుకొని వెళ్ళేటప్పుడు గట్రా మార్కెట్ కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి, ఈ హడావిడిలో మనం ఇలా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటామండి. నాకు కూడా చాలా సార్లు ఇలా జరిగింది. అలాగే మార్కెట్‌లో ఎవరు ఎలా ఉంటారో తెలీదండి. బ్యాగ్ కూడా మనకు ఒక్కొక్కసారి దొంగతనాలనేవి జరుగుతూ ఉంటాయి. అసలు మనం చేత్తోని పర్సుని క్యారీ చేసే పనే లేకుండా, అసలు పోగొట్టుకునే పనే లేకుండా, ఎంత హడావిడిలో ఉన్నా కూడా మన బ్యాగ్ అనేది సేఫ్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ దీనికోసం ఒక సేఫ్టీ పిన్‌ని తీసుకొని ఇటువంటి మనం ఏవైనా గోల్డ్ కొనేటప్పుడు గట్రా పర్సెస్ అనేవి చిన్నగా ఉంటూ ఉంటాయి కదండీ! మీ దగ్గర ఏ పర్స్ ఉంటే అది తీసుకొని మీరు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు గట్రాను ఏ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తారో ఆ మార్కెట్ సంచికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ ప్లేస్‌లో అనువుగా ఉంటుందో ఆ ప్లేస్‌లో అనమాట. నేనైతే కొంచెం మన హ్యాండిల్స్ అనేవి ఉంటాయి కదండీ! దాని కిందన ఈ విధంగా పెడతాననమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు తీసుకున్న పర్సు ఆల్రెడీ ఇందులో మనీ అనేది ఉందండి. నేను ఎప్పుడు మార్కెట్‌కి వెళ్ళినా ఇలానే ట్రై చేస్తాను. ఇలా ఒక సేఫ్టీ పిన్‌ని గుచ్చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కెట్‌కి తీసుకొని వెళ్ళే క్యారీ బ్యాగ్‌కి ఇలా గుచ్చేసుకొని జస్ట్ ఇలా వదిలేయండి. పిన్ ఉండడం వల్ల మనకి గ్రిప్‌గా ఉంటుందండి. అక్కడ మనం పర్స్ పెట్టినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు కావాలంటే కొంచెం డౌన్ కూడా చేసేసుకోవచ్చనమాట. చాలా సేఫ్‌గా ఉంటుందండి. మనము అసల బ్యాగ్ ఏది వేసినా కూడాను పడిపోకుండా అండ్ అలాగే మనకి ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి దొంగతనం చేయకుండా, మనం కూడా హడావిడి అనేది లేకుండా ప్రతిసారి డబ్బులు తీసుకొని పెట్టుకునేటప్పుడు కూడాను డబ్బులనేవి పడిపోకుండా చాలా సేఫ్‌గా ఉంటుందన్నమాట. చాలా బయటకు కూడా చూడండి ఒకసారి అయితే ఏమీ కూడా కనిపించటం లేదు. మీకు వీడియోలో కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఈసారి మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ అనేది పడేసుకోకుండా దొంగతనాలు అనేవి జరగకుండా సేఫ్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. దీనికోసం మనం మార్కెట్‌లో దొరికే చాలా రకాల కలర్స్ అని అవి ఇవి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాము. ఇదేది లేకుండా న్యాచురల్‌గా కలర్‌ని ఎలా తయారు చేసుకొని వైట్ హెయిర్‌కి గుడ్ బై ఎలా చెప్పేయాలనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది హోమ్ రెమెడీ అండి. దీనికోసం మనం ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ హెయిర్ గ్రోత్‌ని బట్టి ఒక కళాయి అనేది స్టవ్ మీద పెట్టేసుకొని
ఒకటి 2 స్పూన్ల వరకు కూడా ఆవాలను వేసేసుకొని బాగా వేగనివ్వండి. ఆ తరువాత ఒక 3 నుంచి 2 రెబ్బల వరకు కూడాను చక్కగా ఇలా ఒక కరివేపాకును కూడాను చక్కగా వేసేసుకొని దీన్ని పూర్తిగా మనం చేత్తో దీన్ని పట్టుకుంటే మొత్తం కూడా పొడైపోవాలండి. అలా మనము వేసినంత వరకు కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా వేపేసుకోవాలనమాట. ఇవి స్టేజ్‌కి వచ్చినంత వరకు కూడా ఒకసారి వీడియోలో చూడండి. ఇలా నలిపితే మనకు పౌడర్ అక్కడే అయిపోవాలనమాట. అలాగే కరివేపాకుతో కూడాను. సో, మన కలయి కూడా ఏమి మాడిపోదండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూడండి. సో, దీనికి మనం శ్రమ పడవలసిన అవసరం కూడా ఏమి ఉండదు. దీన్ని చక్కగా మిక్సీ బౌల్‌లో వేసేసుకొని మిక్సీ పట్టించేసుకొని దీన్ని మీరు కావాలంటే 1, 2 నెలలు కూడా స్టోర్ చేసుకొని మీరు కలర్ ఏ విధంగా అప్లై చేసుకుంటారో ఆ విధంగా కలర్ పౌడర్ లాగా అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోన మీకు ఏదైతే అవైలబుల్‌గా ఉందో కోకోనట్ ఆయిల్ గాని, ఆవాలు, నువ్వుల నూనె గాని కొంచెం వేసేసుకొని మిశ్రమాన్ని మీరు హెయిర్‌కి కలర్‌ని ఎలా అయితే యాడ్ చేసి వదిలేస్తారో అదే విధంగా మనం చక్కగా యాడ్ చేసేసుకొని వదిలేసుకోవచ్చండి. చాలా న్యాచురల్ రెమెడీ, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే మనము ఎటువంటి బయట కెమికల్స్ దొరికేవి ఇవేవి కూడా వాడవలసిన అవసరం లేదు. మీ వైట్ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో దాని మీద జస్ట్ ఇలా మీరు అప్లై చేసుకొని వదిలేసారంటే బ్లాక్ హెయిర్ అనేది కూడా మీకు తగ్గుతుందండి. వీడియోలో కూడా మీకు ఒకసారి క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారుగా. బయట కొనే మనకి ఈ ఇంటింటి కలర్స్ అనేవి ఉంటాయి కదండీ, వాటిలాగే ఉంటాయన్నమాట. కాకపోతే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. చాలా న్యాచురల్‌గా కూడా ఉంటాయండి. మనం వాటర్ తగిలినా కూడా మనకి ఏంటంటే రిమూవ్ అయిపోకుండా ఉంటాయి. ఒకసారి నేను వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, మనం బయట ఎన్నో కెమికల్స్ వాడి మన హెయిర్‌ని డ్యామేజ్ చేసుకునే పనే లేకుండా చాలా ఈజీగా మన హెయిర్ కలర్‌ని ఇలా తయారు చేసేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, అలాగే మనం ఎప్పుడైనా పడిపోయేటప్పుడు కూడాను ఆ చుట్టూ కూడా వాపనేది వచ్చేసి, పెయిన్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనలో చాలా మందికి అరికాళ్ళు మంటలు, అరిచేతు మంటలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీనికోసం ఇటువంటి ఏదైనా ఒక భ్రమితిని తీసుకోండి. మనకి చాలా సులువుగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకోవడానికి. అలాగే ఇందులోను కొంచెము నువ్వుల నూనె గాని, ఆవాల నూనె గాని వేసుకొని కొంచెం వాము ముందైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిలు, వాము, కొంచెం అంటే కొంచెం కచ్చాబిచ్చాగా దంచేసిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ కొంచెం వేడెక్కితే చాలండి. మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ వేడికే మనం వేసాం కదా వెల్లుల్లి, ఇదంతా కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోతుందనమాట. ఇది చాలా చాలా మంచి రెమెడీ అండి. మోకాళ్ళ నొప్పులు, అలాగే ఏంటంటే వాపు వచ్చేటప్పుడు ఆ వాపుని తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి, అరికాలు మంటలు, అలాగే అరికాళ్ళు, అరిచేతులు మంటలు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు మనకు ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో దాని మీద అప్లై చేసినట్లయితే పెయిన్స్ అనేవి చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీన్ని మీరు అప్లై చేసే ముందల మాత్రం కొంచెం వేడి చేసుకొని అరిచేతులకి, అరికాళ్ళకి ఇలా మీరు రాశారంటే అరికాళ్ళు నొప్పులు, మంటలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. ఎక్కువగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి గవద బిళ్ళలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో అయితే గగ్గలని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. సో, మేమైతే గడసర్లని, గగ్గలు దిగాయని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. సో, వీటిని గవద బిళ్ళలని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి గోపల దగ్గర వచ్చేసి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేసి ముఖమంతా కూడా వాసిపోయి చాలా పెయిన్ అనేది వచ్చేసి పిల్లలు కూడా తట్టుకోలేక ఒక్కొక్కసారి వీటి వల్ల ఫీవర్ అనేది వచ్చేసి ఏటి తిన్నా కూడా తినలేమండి. అసలు మింగలేం కూడాను. చాలామందికి ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తూనే ఉంటామండి. సో, దీనికి మంచి రెమెడీ అయితే ఉందండి. వీటిని తగ్గించి నొప్పు నుంచి ఉపశమనము మనం పొందడానికి ఏమీ లేదు. జస్ట్ మన ఇంట్లో ఇటువంటి చెక్క పప్పు గుత్తి అనేది ఉంటుంది కదండీ. ఇది ఈ గవద బిళ్ళను తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఈ గవద బిళ్ళ తగ్గించడానికి యూజ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. నార్మల్‌గా చాలామంది పిల్లలు ఎక్కువగా కూలింగ్ ఐటమ్స్ ఇవి తింటూ ఉంటారు కాబట్టి ఇవి రెగ్యులర్‌గా కామన్‌గా అందరికి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికైతే పెద్దవాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఆ పెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు జస్ట్ ఇలా చేయండి. ఏమీ లేదు. జస్ట్ పప్పు గుత్తిని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద జస్ట్ అటు ఇటు కూడా కొంచెము వేడి చేసేసుకోండి. చూసారు కదండీ, కొంచెం వేడెక్కిందనమాట. దీన్ని మరి ఎక్కువ వేడి చేయకండి. జస్ట్ లైట్‌గా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు ఎక్కడైతే ఈ గవద బిళ్ళలంటే ఈ గగ్గలనేవి దిగాయో ఆ ప్లేస్‌లో కొంచెం ఈ విధంగా పెట్టండి. చాలా చాలా మంచి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుందండి. వాపు, నొప్పి ఇదంతా కూడా తగ్గుతుంది. ఈ గగ్గలు కూడా మనకి చాలా హ్యాపీగా తగ్గిపోతాయి 2, 3 రోజుల్లోనే. పూర్వకాలంలో ఎప్పుడైనా కూడాను ఈ గవద బిళ్ళలనేవి వచ్చేటప్పుడు సో, మా అమ్మమ్మ, నానమ్మ ఇలానే మాకు పెట్టేవారనమాట. సో, అందుకే నాకు ఈ రెమెడీ ఇంకా గుర్తుందండి. ఈ గవద బిళ్ళలు వచ్చేటప్పుడు గట్రా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్ కాబట్టి
ఈ వాపు, నొప్పి ఇదంతా కూడా ఇవన్నీ తగ్గాలంటే సింపుల్‌గా పప్పు గుత్తిని వేడి చేసి జస్ట్ వాటి మీద పెట్టండి. చాలా హాయిగా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుందండి. ఎవరైతే ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో గూడా ఇలా జరిగిందనుకున్నట్లయితే జస్ట్ ఇలా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్